చేరుకుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనం దాకా చదువుదాం. పాపం చేయవాడే మరణమునందును తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయుడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినట్లుగా అతడు మరణమునందడు. అవశ్యంగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటి జ్ఞాపకంలోనికి రాదు. ఏంటిది? జ్ఞాపకము జ్ఞాపకములోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, 23వ వచనములో దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువుకు యెహోవా యొక్క వాక్కు. దేవుని సంతోషం ఏంటంటే ఇక్కడ చెప్పింది, దుష్టుడు తన ప్రవర్తనను దిద్దుకొని, చదువమ్మా బైబిల్ కనపడుతుందిగా, తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టాలంటే ఏం చేయాలో అక్కడ రాయబడింది చక్కగా. ఏం చేయాలి? దిద్దుకోవాలి. నన్ను దిద్దుము చిన్న ప్రాయము నన్ను తుండగు నాయనా. ఏంటంట? నన్ను దిద్దయ్యా. చిన్నపిల్లలకి మనము కాపీరైట్ బుక్స్ అని ఇస్తాం. అంటే దాంట్లో ఆల్రెడీ డాట్స్ రూపంలో అక్షరాలు రాసి ఉంటాయి. ఆ డాట్స్ని వీళ్ళు కలుపుతూ పోతూ ఉంటారు. అంటే ఇక అలవాటు అయిపోద్ది, వాళ్ళ హ్యాండ్ రైటింగు మారిపోతుంది. ప్లస్ దాంట్లో ఒక వర్డ్ ఉంటుంది, గాడ్ అని, మదర్ అని, ఫాదర్ అని కొన్ని వర్డ్స్ ఉంటాయి అందులో. ఆ వర్డ్స్ని వీళ్ళు కలుపుతూ ఒక్కొక్క అక్షరాన్ని చదువుకుంటూ అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక 5 లేక 10 సార్లు ఉంటుంది అది. అలా రాసినప్పుడు ఆటోమేటిక్గా మదర్ అనేది వచ్చేస్తుంది, ఫాదర్ అనేది వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి నేర్పుతారు. ఏంటంటే దిద్దటం నేర్పుతారు, దిద్దటం. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ఇతను ఇప్పుడు? నన్ను దిద్దుమయ్యా, నన్ను దిద్దు. మంచి మార్గము లేదు నాలో. ఏం లేదంట? తను చెప్పుకుంటున్నాడు తండ్రికి, దేవుడికి చెప్పుకుంటున్నాడు ఆ పాటలో, నా దగ్గర మంచి మార్గమే లేదు అసలు. కళ్ళు కాను రాకుండా తిరిగా నేను అని చెప్తాడు ఆ పాటలో. నా ఇష్టం వచ్చినట్టు తిరిగా. ప్రియులారా, దేవునికి సంతోషం కలిగించే పని ఇక్కడ రాయబడింది. ఏంటి ఆ పని అంటే ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుట. ఈరోజు ఎంతమందికి ఇష్టం ఇది? ఇష్టమైన వాళ్ళు చేతులెత్తండి చూద్దాం. ప్రవర్తనను నేను దిద్దుకొని బ్రతుకుతాను, దేవుడికి సంతోషంగా నేను బ్రతుకుతాను అనుకునేవాళ్ళు మాత్రమే చేతులెత్తారు. చెయ్యి ఎత్తట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? దిద్దు కూడా నాకు ఇష్టం లేదు. బలవంతం మీద చేతులు ఎత్తిచ్చినట్టుంది. నేను దించండి, బలవంతం మీద చేతులు ఎత్తకండి. ఎందుకంటే ఎత్తకపోతే ఏమని అనుకుంటాడు ఏమైనా. ఎవరు చూస్తున్నారని చేతులు ఎత్తావు? ఇప్పుడు దేవుడు చూస్తున్నాడని చేతులు ఎత్తావు. స్లోగా ఎత్తినామని స్లోగానే చూస్తాడు, సగం ఎత్తినామని సగం ఎత్తినామలాగానే చూస్తాడు. అంతే కదా? గేదె దగ్గరికి వెళ్ళినప్పుడు పాలు తీయటానికి దాన్ని కడిగి శుభ్రంగా, కొంతమంది ఏం చేస్తారు, ఇది తంతది అనుకున్నప్పుడు, లేదా కాళ్ళు ఊరు కట్టి ఇటు జాడిస్తూ ఉంటుంది అనుకున్నప్పుడు ఆ వెనక 2 కాళ్ళని తాడేసి కట్టేసి అమ్మగారి పాలు వెతుకుద్ది కాదా? ఎందుకు? అది మంచి స్వభావం కాదు. అది నాగేదే, అది నాగేదే.
నేనే మేతేస్తా, కుడితి పెడతా, కడుగుతా, దాని వేసినటువంటి మలమూత్రాదులన్నీ నేనే చేస్తున్నా, అయినా కూడా దాని మీద దానికి ప్రేమ లేదు. పాలు వెతకడానికి వస్తే తంతా ఉంటుంది, కాలు వరకు జాడిస్తూ ఉంటుంది. ఏమే ఇంత చేశాను కదే నీకు, ఏం చేసుకుంటా పాలు ఇవే అని అంటుందంట ఆ యొక్క తల్లి. నువ్వు ఏమైనా అనుకో, దాన్ని ముట్టుకుంటే నేను ఊరుకొనదంట. గేదెకి పాలు ఇవ్వడానికి దేవుడు ఇచ్చాడు, అవి మనం తాగడానికే ఇచ్చాడు. దేవుని ప్రేమించండి. దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఇక్కడ చెప్పిన ఈ మాటని ధ్యానం చేసుకో ఇంటికి వెళ్ళి. ఈ యెహెజ్కేలు అంటే దేవుడు బలపరుస్తాడు అని అర్థం. యెహెజ్కేలుకి మాటకి అర్థం. ఈ రాసినటువంటి కాలము 597 BC, అంటే క్రీస్తు పూర్వం, అంటే ప్రభువారు ఇంకా పుట్ల 600 ఏళ్ల క్రితం. ప్రభువారు పుట్టక ముందు 600 ఏళ్ల క్రితం, మధ్యలో 400 ఏళ్ళు చీకటి కాలం తీసేయండి, అంటే చీకటి కాలానికి ముందు 200 ఏళ్ల క్రితం రాశారు ఇది. ప్రియులారా, ఎక్కడ రాశాడు? నెబుకద్నెజరు అనే రాజు, పరాయి రాజు, ఈ యొక్క యెరూషలేముని వచ్చి ఆ యొక్క మందిరాన్ని తగలబెట్టి అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి మనుషులందరినీ తీసుకుపోయాడు. ఎలా తీసుకుపోయాడు? వాళ్ళ దేశంలో బానిసలుగా. వైభవంగా ఉన్నటువంటి యెరూషలేము మందిరము, మనుషులు, దేవుని స్థలమైనటువంటి యెరూషలేముని కాల్చిపారేయించాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. నెబుకద్నెజరు రాజు తీసుకెళ్ళిన తర్వాత, అంటే 593వ సంవత్సరంలో తీసుకుపోయాడు. 97లో ఇతను దీన్ని రాస్తా ఉన్నాడు. దేవుడు 4 ఏళ్ళ గ్యాప్ ఉంది ఇక్కడ, అంటే ఆ దేశానికి వెళ్ళిన 4 సంవత్సరాల తర్వాత రాశాడు ఇది. అప్పటికి ఇతను కూడా చెరపట్టిపోయాడు, ప్రవక్త కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయ్యాడు ఇతను. ముందు ప్రవక్త కాదు ఇతను. ఏదైతే ఆ యొక్క బబులోను రాజ్యానికి వెళ్ళి తర్వాత 4 సంవత్సరాలకి దేవుడు యెహెజ్కేలుని పిలిచి ప్రవక్తగా నియమించాడు. అప్పటిదాకా ఇతనికి ఏం చెప్పలా, వాళ్ళతో పాటు ఇతను కూడా వెళ్ళిపోయాడు ఆ దేశానికి బానిసగాని. దేవుని యొక్క ప్రేమలో అతని వయసు ఎంతో తెలుసా అప్పుడు? ఏది ప్రవక్తగా పిలువబడినప్పుడు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకి 4 సంవత్సరాలు వెనకేస్తే 26వ సంవత్సరంలో అతను బబులోను దేశానికి చెరపట్టబడిపోయాడు. మంచి యవ్వన దశలో యెరూషలేముని నాశనం చేసి కాల్చిపారేసి మొత్తాన్ని తీసుకుపోయారు. బాగా అర్థం చేసుకుంటే వాక్యం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇతను చెప్పండి? బబులోను రాజ్యంలో ఉన్నాడు. బబులోను రాజ్యంలో ఎలాగున్నాడు? బానిసగా ఉన్నాడు. ఎవరు వీళ్ళంతా? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడమని చెబుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడమని చెప్తాడు. అలాగే పక్కన ఉన్న దేశాలతో మాట్లాడమని చెబుతాడు. మళ్ళా మూడవది, మళ్ళా వాళ్ళ ప్రజలే, అంటే ఇశ్రాయేలు ప్రజలకే రాబోతున్న ఆశీర్వాదాల గురించి చెప్తాడు. 3 భాగాలు ఉన్నాయి అందులో. 1వ అధ్యాయం నుండి దేవుని యొక్క ప్రేమలో 24వ అధ్యాయం వరకు ఇశ్రాయేలీలకి తీర్పు, అంటే వాళ్ళు చేసిన పనుల గురించి, ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది మీరు అనే విషయాల గురించి చెప్పబడిన మాటలన్నీ 24వ అధ్యాయం వరకు ఉంటాయి. 25వ అధ్యాయం నుండి 32వ అధ్యాయం వరకు దేవుని యొక్క మహాకృపలో ఇతర దేశాల మీదకి రాబోయే తీర్పు గురించి రాశాడు. ఇతర దేశాలకి ఏమేమి రాబోతా ఉంది తీర్పు. అలాగే 33వ
అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఇశ్రాయేలులకి భవిష్యత్తులో జరిగే ఆశీర్వాదాల గురించి రాశాడు. 3 భాగాలు ఇది ఎస్కేల్ గ్రంథం. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపలో మొత్తం అధ్యాయాలు 48, అందులో ఉన్న వచనాలు 1273 వచనాలు ఉన్నాయి. ప్రియులరా, ఆలోచన చేయండి. దేవుని వైపు చూస్తూ దేవునికి ఇష్టంగా జీవించాలి అనుకున్నప్పుడు కొంచెం వివరం తీసుకుంటాం. మనం సామాన్యంగా ఎక్కడ ఏం చేస్తూ ఉంటాము అనేది కనుక మనం ఆలోచన చేస్తే, ఒక పెళ్లి సంబంధానికి వెళితే అమ్మాయి ఎలాగుంటుంది, ఏం చదువుకుంది, ఎంత ఎత్తు ఉంటుంది, రంగేంటి, ఆస్తిపాస్తులేంటి 100 అడుగుతాం. అడగరా? అడుగుతారు అన్నీ. అలాగే అబ్బాయి గురించి కూడా అడుగుతారు. ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, అమ్మా నాన్న ఏం చేస్తారు, ఇల్లు వాకిళ్ళు ఉన్నాయా, ఇవి కూడా అడుగుతాం. ఆ తర్వాతే కొన్ని అటు ఇటు సరిపడకపోయినా మా అబ్బాయి ప్రొఫైల్ తయారు చేస్తే 20 అంశాలతో ప్రొఫైల్ తయారు చేస్తే ఒక అమ్మాయి పెట్టింది. మీరు పెట్టిన 20 అంశాల్లో 19 అంశాలు మీకు మాకు సరిపోతున్నాయండి, ఒక్క అంశమే సరిపోలా. కారణం ఏంటంటే వాళ్ళు వెళ్తున్న సంఘం వేరు, మనం వెళ్తున్న సంఘం వేరు. అదొక్కటి తప్ప మిగతావన్నీ కూడా సరిపోయాయట. ఇక దాన్ని బట్టి మన ప్రొఫైల్లో నీడ్ ఏంటి, వాంటింగ్ ఏంటి అవి కూడా రాస్తాం. మేము ఎలాంటి ఫ్యామిలీ అని రాసుకుంటాం. ఇంకా అవతల వాళ్ళు దరిదాపుగా మాట్లాడటానికి, అడగటానికి స్కోప్ లేకుండా అన్ని వివరాలు దాంట్లో కనపడతాయి. హిందువులైతే హారోస్కోప్ కూడా పెట్టుకుంటారు. ప్రియులారా, ఆలోచించి ఎన్ని పెట్టుకొని వాళ్ళకి మ్యాచ్ అయింది అనుకుంటే చూస్తారు. అప్పుడు ముందుగా పోయి మన చెప్తుంది ఒక ఆమె, మన సంఘంలో ఇక్కడ ఆమె, ఏమ్మా ఏమైందమ్మా వివాహం అంటే, నాకు నచ్చలా. మరి ముందు తెలుసుకోలేదా అవన్నీ? మొదట అవన్నీ చూడలేదండి, అక్కడికి పోయిన తర్వాత తెలిసినాయి. ఎందుకు అంత దూరం పోవాలి అసలు? వాళ్ళకి ఇబ్బంది పెట్టడం ఎందుకు? అమ్మాయి వాళ్ళకి పెట్టడం, నీకు కావాల్సినటువంటి పిండి వంటలు చేసి పెట్టడం, లేదంటే ఆ స్వీట్ షాప్కి వెళ్ళి 2 రకాల స్వీట్లు, 2 రకాల ఆటలు, కూల్ డ్రింకులు ఇవన్నీ దండకు కదా వాళ్ళకి. నువ్వు పోయి బాగా మెక్కి తింటావు. బుద్ధి లేనటువంటి వ్యక్తులు. మళ్ళా దానికి ఒక లెక్క, 5 తక్కువ పోకూడదంట. 5 పోతే ఏమవుద్దో, ఏమైనా అయిందా, కుదిరిందా, కాలేదుగా, తిరిగి వచ్చావుగా, 5 మెక్కారుగా, కేజీలు తినేశారుగా. భలేగా ఉంటుంది. నేను 17 సంబంధాలు చూసి బాగా తిని లావెక్కిపోయి 90 కేజీలు అయిపోయానంట. మా అక్క అనేది, అరే నేను ఇంకెవడు చేసుకుంటాడు ఎంత తింటే అంది. నాకు ఆకలి ఎక్కువే, ఏం చేయను. వాళ్ళు పెడుతుంటే కానీ ముందర పిల్లకన్నా కూడా దాటికెళ్ళి చూస్తూ ఉండేవాడిని అంట. తినుబాబు అని ఎప్పుడు అంటాడు మామగారు, కానీ అత్తగారు కానీ అన్ని కాకపోయినా కూడా ఈ రోజున మనం ఏమని పిలుస్తున్నాం, ఆంటీ అంకుల్ అని పిలిచేస్తున్నాగా అంటారేమో. నేను చూస్తూ ఉన్నాను అనుకో, ఆయన అనుకొని తినుబాబు అంటాడేమో. ఇక తినుబాబు అంటమే ఆలస్యం, వెళ్ళిపోతూ ఉంటాయి కోటు. యవ్వన దశ కదండి, ఆకలి ఎక్కువ. మరి యవ్వన దశలో దేవుడు ఆశ వద్దా, దేవుడు ఆకలి వద్దా? అంత లోకం ఆకలేనా? దేవుడు ఆకలి వద్దా? పరిగెడదాము, పని చేద్దాము, సేవ చేద్దాము, మోకరిద్దాం, రానోళ్ళ గురించి ప్రార్థన చేసుకుందాం, మా ఇంటి వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు వాళ్ళ గురించి కాసేపు ఏడుద్దాం, ఈరోజు బల్లారాధనలో ప్రభు సన్నిధిలో అయ్యా నా కుటుంబం అంతా కనపట్లేదని ఏడుద్దాం. ఈ ఆశ లేదా? ఈ తపన లేదా? ఈ కోరికలు లేవా? చాలామందికి లేవు. చాలామందికి ఉంటే మందిరాలు ఇలాగ కొనారిల్లిపోవు. కుటుంబాలు వస్తే మందిరాలు సరిపోవు. దేవుని యొక్క ప్రేమలో సబ్జెక్టులోకి వస్తున్నాం. ఏమనంటే ఈ యొక్క వచనంలో దుర్మార్గుడు చేంజ్ అయితే లేదా మారితే
నాకు సంతోషం. ఇప్పుడు నేను దేవుణ్ణి సంతోషపరచడానికి సిద్ధపడ్డాను అయ్యగారు అన్నాడు. చేతులెత్తండి. అసలు చెయ్యి ఎత్తట్లేదు ఆ పిల్ల అంటే అర్థమైందండి. నేను సిద్ధపడినానేగా. అర్థం కావట్లా నీకు? అర్థమైందా? దీక్షండి. 2-3 చేతులు ఎత్తలేదంటే అర్థం ఏంటో తెలుసా? మేము దేవుణ్ణి సంతోషపెట్టాం, మా ఆయన్నే సంతోషపెడతాం, మా అత్తనే సంతోషపెడతాం, నా కొడుకునే సంతోషపెడతాం. లోకం నీ వయసు 35-40 లేవు. ఏమండి? దేవుడి కోసం కాస్త పని చేస్తాను, దేవుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తానని కూడా చెప్పలేకుండా ఉన్నటువంటి దుస్థితిలోనూ ఉన్నావు. బాప్తిజం తీసుకున్నావు. కంచం ముందు పెట్టుకొని అంత స్వాహానంగానే వెళ్ళిపోద్దా లోపలికి? వెళ్ళుద్దా? వెళ్దుగా. ఒక్కొక్క ముద్ద తింటేనే కదా పోయేది. నువ్వు ఒక్కొక్క అడుగు దేవుళ్ళో వేస్తేనే కదా ఎదిగేది. దేవుణ్ణి సంతోషపరచాలంటే ఒక్కసారికి సంతోషపరచలేవు. అది జరిగే పని కాదు. అది ఎవరి వల్ల కాదు. ముమ్మారు ప్రార్థన చేసే దావీదు వల్లే కాలేదు. రోజు సువార్త చేసి గంటల తరబడి ప్రార్థన చేసే పౌలు వల్లే కాలేదు. నేను అందరికీ చెప్పి నేనే భ్రష్టుడైపోతానేమని ఏడ్చాడు. సంపూర్ణంగా దేవుణ్ణి సంతోషపెట్టడం అనేది అంత తేలిక కాదు. ఏ భర్తని, ఏ భార్య లేదా ఏ భార్యని, ఏ భర్త కూడా సంపూర్ణంగా సంతోషపెట్టడం అనేది జరగదు. ఏ సేవకుడు, ఏ విశ్వాసిని, ఏ విశ్వాసి, ఏ సేవకుడిని సంపూర్ణంగా సంతోషపెట్టే స్థితిలో ఉండరు. ఏది సంపూర్ణంగా జరగదు మన జీవితంలో. కొద్ది జీతాలు, కొద్ది కూలినాలి పనులు, కొద్ది పొలం చేసుకోవటాలు, కొద్దిగా గేదెలు మేపుకోవటాలు, గొర్రెలు మేపుకోవటాలు, కోళ్ళు మేపుకోవటాలు, ఏవేవో కొంచెం సంతృప్తిగా ఉంటుందా? కష్టం. హ్యాపీగా ఉండాలని చెప్పుకోగలిగిన వాళ్ళు దరిదాపుగా 90% ఉండరు. ఎందుకని? వాళ్ళు పని చేసుకుంటేనే కానీ డబ్బు రాదు. మరి దేవుడు కూడా అదే కోరతాడు కదండి. నువ్వు నా దగ్గర పనిచేస్తేనే కానీ నీకు నేను వరాలు ఇవ్వను. ఒక అమ్మాయి ఒక పెద్దింటి హౌస్లో పనిచేస్తూ ఉంది. ఆ అమ్మాయి డ్యూటీ మార్నింగ్ 9 o'clock నుంచి రాత్రి 8 o'clock దాకా పనిచేస్తుంది. అంటే అంతసేపు ఏం పని ఉండదు. ఓడవటం, తుడవటం, అంట్లు కడగటం, గుడ్డలు వాషింగ్ మిషన్లో వేయటం, వాళ్ళ ఆరిపోయిన గుడ్డలు తీసుకురావటం, మడత వేయటం, లోపల పడేయటం. వంట మనుషులు వేరు. అయ్యగారు వాళ్ళకి అడిగితే కాఫీలు, టిఫిన్లు తేవటం, ఆ ప్లేట్లో అవన్నీ తీసి మళ్ళీ సింక్లో పారేయటం. మధ్యలో రెస్ట్ ఉంటుంది, పడుకోవచ్చు, ఏసీలోనే పడుకోవచ్చు, వాళ్ళు తిన్న ఆహారమే తినవచ్చు. అంటే క్వాలిటీ అలాగా జెన్యూన్ ఆహారమే తింటుంది, మంచి ఆహారమే తింటుంది. డబ్బులు కూడా బాగానే ఇస్తున్నారు, 20,000 ఇస్తారు. కష్టపడేదేం లేదు పెద్దగా. ప్రియులారా, అలాంటి సందర్భంలో ఆ అమ్మాయికి ఒక కష్టం వచ్చి పడింది. అప్పుడు బాధపడుతూనే ఉంది కానీ చెప్పలా. కానీ యజమానురాలు గమనించి ఏంటో అంటే ఆ అమ్మాయి ఇదివరకు అంత హుషారుగా కనపట్టలేదు ఈ మధ్య అని భర్తతో చెప్పిందట. అవునే, నేను కూడా 1-2 సార్లు గమనించాను, ఎందుకు అంత హుషారుగా లేదు, అడుగుదామంటే బాధపడుతుందేమో అని అడగటం లేదు అన్నాడట. సరే నేను అడుగుతానండి పోయి అడిగిందట. అమ్మాయి ఏంటి కొంచెం హుషారుగా కనపట్టలేదు, నీరసంగా కనపడతా ఉన్నావు, ఏంటి ఏమైనా తక్కువైందా ఇక్కడ నీకు అని అడిగితే, అమ్మ ఏం తక్కువ కాలేదు తల్లి, మరి ఏంటి బాధ అంటే, మా ఆయనకి ఆరోగ్యం బాగలేదమ్మా, హాస్పిటల్లో చేరిస్తే ఇంత ఖర్చు అవుతుందని చెప్పారమ్మా, కానీ అంత డబ్బు నేను పోగేయలేనమ్మా అని బాధపడితే, ఎంత అవుతుందంటే 2 లక్షలు అని చెప్పారట. సరే వెంటనే భార్యాభర్తలు కనుక్కొని, ఈ అమ్మాయి మన దగ్గర కనీసం 5-6 ఏళ్ల నుంచి చేస్తూ ఉంది, ఏ రోజు మన నోరు తెరిచి నాకు ₹1 ఇవ్వండి అయ్యగారు అని అడగలేదు, ఈరోజు నా అమ్మాయికి ఒక కష్టం వచ్చి పడింది,
మనం ఇచ్చేది ఆ అమ్మాయిని ఆదుకుందామండి అని భర్తతో చెబితే భర్త ఏకీభవించాడట. ఎప్పుడండి? నమ్మకంగా పనిచేస్తా ఉన్నప్పుడు. అర్థమవుతుందా నీకు? అలాగ నీవు కూడా నమ్మకంగా పనిచేస్తూ నీకు వచ్చిన కష్టాన్ని ప్రభువు దగ్గర పెడితే నెహమ్యా గ్రంథంలో మీకు కనపడుతుంది. అది నెహమ్యా రాజు దగ్గర విచారంగా ఉంటాడు. రాజే అడుగుతున్నాడు, ఏంటి విచారంగా ఉన్నావు అంటే, నా మందిరము కాల్చబడిందంటయ్యా అని చెప్తాడు. దేవుని యొక్క ప్రేమలో చూడండి, ఇతను చెప్పట్లేదు రాజుకి, రాజే అడుగుతున్నాడు, ఏంటి అలాగున్నావు? విషయం చెప్పిన తర్వాత, సరే నీ మందిరం కట్టుకోవడానికి నువ్వు వెళ్ళు, నీకు ఏమేం కావాలో అని చెప్పి వాటన్నిటినీ కూడా సమకూర్చి పంపించాడు, ఉత్తరం రాసెళ్ళి. అలాగా నెహమ్యా రాజును మెప్పించగలిగితే నీవు యేసురాజును మెప్పించలేవా? నీవు కూడా అలాగా నమ్మకంగా పనిచేసి నాకు ఫలానాది కావాలి. యోహాను రాసిన సువార్త 14:14 వచనంలో ఏమని రాయబడతా ఉంది? దేవుడు అడుగుతున్నాడు, నన్ను అడుగు, నన్ను అడుగు. ఎప్పుడు అడగాలి? మనం నమ్మకంగా ఉండి అడగాలి. ఆ అమ్మాయి అడగలేదు, కానీ యజమానుడే ఆ పిల్లకి సహాయం చేశాడు. ఇక్కడ నెహమ్యా అడగలేదు, రాజే అడిగి అతనికి హెల్ప్ చేశాడు. అలా నీ రాజు చేయడా? చేస్తాడని లూకాసు వార్త 18వ అధ్యాయము 1-6 వచనాల్లో రాయబడిందిగా. మాటి మాటికి అడుగుతుందంట అమ్మాయి, దివారాత్రులు ప్రార్థన చేస్తుందంట అమ్మాయి. అన్యాయస్తుడే చేయగలిగింది, నేను చేయనా అని అంటున్నాడు ప్రభువారు. అలాగా నువ్వు అడిగావా దేవుణ్ణి ఏమైనా? నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టి, నీ క్రియలను విడిచిపెట్టి, నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దిద్దుబాటు చేసుకుంటూ, ప్రభువా నేను నీ యొక్క ఎదుట ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నాకు ఈ కష్టం వచ్చింది ఇప్పుడు అని అడగాలంటే నువ్వు దేవుళ్ళో ముందు నమ్మకంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా, దేవుడు అంటున్నాడు, మారి నా దగ్గరకు వస్తే నాకు సంతోషం. నీ దుష్టక్రియలను దిద్దుబాటు చేసుకొని నా దగ్గరికి వస్తే నాకు సంతోషం. అసలు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఈ బబులోను దేశానికి ఎందుకు వచ్చారు? వీళ్ళు ఎందుకు చెరబట్టబడ్డారు? వీళ్ళు ఎందుకు 70 సంవత్సరాలు శిక్ష అనుభవించాలి? వీళ్ళు కొద్ది మాటలు చూద్దాం. ఒకవేళ ఈ బిహేవియర్ లేదా ఈ పద్ధతులు నీలో కూడా ఉన్నాయేమో, ఫ్యూచర్లో నీకు ఆశీర్వాదాలు రాకుండా పోవడానికి కారణం ఇదవుతుందేమో పరిశీలన చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఎన్ని నేరాలంట? 2 అంట. ఏంటంట? జీవజలముల ఊటయైన నన్ను, ఫస్ట్ది జీవజలముల ఊటైన నన్ను విడిచి, అంటే సంతృప్తిగా నీకు పెట్టనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు. అర్థమవుతుందంటే, సమస్తము పోషించువాడు నేనైతే నన్ను కాదని నీవు ఎవరో పెడతారని ఏదో చేస్తారని వెళ్ళావు. రెండోది బద్దలైన నీళ్లు నిలవని తొట్లు, అంటే అప్పు చేస్తారు, ఇవ్వలేరు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏమనుకున్నారు? అప్పు చేసి పప్పు కూడా తినొచ్చులే, ఏమైందిలే, కొన్నాళ్ళు బాగా దర్జాగా బతుకుదాంలే అనుకున్నారట. తర్వాత ఏమైపోయిందండి? వాళ్ళ ఇల్లు జప్తు చేసుకున్నారు, వాళ్ళ నగలన్నీ కూడా జప్తు అయిపోయాయి, వాళ్ళ వస్తు వాహనాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా జప్తు అయిపోయాయి. నిలబడిందా డబ్బు? ఏమైపోయింది అంటే, ఏ తొట్లు అంటాయి? నీళ్లు నిలవని తొట్లు. పోస్తూనే ఉన్నాం కానీ నీళ్లు. ఒక ఆమె చెప్తా ఉంది మా సహవాసంలో గుంటూరులో, అంటుంది, అయ్యగారు ఎంత సంపాదించినా వడ్డీ కట్టడానికే సరిపోతుందయ్యా.
5 ఏళ్ళు అయిందంట, 30 లక్షలు కట్టారంట. ఇప్పటికి ఎన్ని 30 lakhs కట్టారట, అయినా కూడా తీరలేదంట అప్పు. ఏం సంతోషం ఉందయ్యా మాకు. ఇల్లు తాకట్లో పెడితివి, నగలు తాకట్లో పెడితివి, మనుషులమే తాకట్టుకు వెళ్ళిపోతివి. కూలీ పనిలాగా బతుకుతున్నాం, మా బతుకులు ఇట్లాగా అయిపోయి. ఎందుకమ్మా? ఎచ్చులు పోయాం. ఒకప్పుడు బాగా చేయాలి, బాగుండాలని ఎచ్చులు పోయాం, బాగా కట్టుకోవాలని ఎచ్చులు పోయాం, బాగా వేసుకోవాలి నగలనుకొని ఎచ్చులు పోయాం. ఈరోజు ముండమోసినటువంటి స్త్రీ ఉన్నట్టుగా ఉండిపోయింది మా జీవితాలు. 30 లక్షలు కట్టినా కూడా అప్పు తీరలేదట. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, ఎందుకు నీవు ఇప్పుడు చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, జీవజల ఊట అయినటువంటి నన్ను విడిచిపెట్టావు. రెండోది, నీవు బద్దలైన తొట్లను తొలిపించుకున్నావు. 2 పాయింట్లు చెప్పాడు దేవుడు. 5వ అధ్యాయం 7వ వచనం. అన్నీ ఇర్మియా గ్రంథంలోనే కనపడతాయి మీకు. ఏంటంట? దైవము కాని వాటితోడని ప్రమాణం చేస్తారంట. అంటే విగ్రహాలకే మొక్కటం, విగ్రహాలకి మొక్కటం. అవి దైవాలు కావు. దేవుడు ఏం చెప్పాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, పైనున్న ఆకాశం అందే కానీ, భూమి అందున్నటువంటి స్థలములో అందే కానీ, నీళ్లలో కానీ ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు, మొక్కకూడదు, సాగిలపడకూడదు అని చెప్పాడు. ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని కాదని చేస్తూ ఉన్నట్టుగా ఈ వాక్యంలో ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే మళ్ళీ చదవండి, 7వ వచనము, 7వ వచనం, 5:7. అమ్మా ఏం చేస్తున్నారు? దైవము కాని వాటిని ఏం చేస్తున్నావు? నమస్కారం చేస్తున్నావు. నువ్వు కూడా చేసావు, నువ్వు కూడా ఫోటోలు దిగావు అక్కడ. హిందువులు పోయి వాళ్ళ గుళ్ళ దగ్గర వాళ్ళ అమ్మవారు అని చెప్పేసి అక్కడ దిగుతారు, నువ్వు కూడా అలాగే చేసావు. ఇద్దరిది ఒకటే తప్పు. దేవుడు వద్దన్నది చేశావు. నేను తప్ప వేరొక దేవుడు లేడని తెలిసినా కూడా అది దండం పెట్టావు, ముద్దెట్టుకున్నావు, ఫోటోలు దిగావు. దైవము కాని వాటిని నీవు మొక్కుతున్నావు కదా, తప్పు చేస్తున్నావు కదా అని అడుగుతున్నాడు ఇశ్రాయేలీల్ని ఇర్మియా ద్వారా దేవుడు. 12వ అధ్యాయము 7వ వచనం, 12వ అధ్యాయము 7వ వచనం. మీరు వాక్యం చూస్తే బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఇంక ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇక నేను మందిరానికి రానండి. అందులోకి వచ్చే వాళ్ళందరూ కూడా దేవుళ్ళకి మొక్కుతున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏసయ్య ఏసయ్య అంటున్నారండి. నేను ఇక ఉండనండి మందిరంలో అంటున్నాడు. ఎవరు? దేవుడు. నేను ఇక ఆ మందిరంలో ఉండను. వాళ్ళంతా మిక్స్డ్ పీపుల్, అటు తిరుగుతున్నారు, ఇటు వస్తున్నారు, నా మాట వింటలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దండాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి నేను ఇక మందిరంలో ఉండను. సొలొమోనుతో ఏం చెప్పాడు? సొలొమోను ప్రార్థన చేస్తే నా కనుదృష్టి ఈ మందిరం మీద ఉంచుతాను అని చెప్పాడు. ఎప్పుడైతే మీరు అన్యజనులను లేదా వాళ్ళ యొక్క దేవుళ్ళను దేవతలను అనుసరించి నడుస్తారో అప్పుడు నా ఆత్మను మందిరంలో నుంచి తీసేస్తానన్నాడు. ఎప్పుడు? సొలొమోను టైంలో. మరి ఇప్పుడు ఇర్మియాకు వచ్చేసరికి అదే పని జరుగుతుంది. ఇక ఆయనే డైరెక్ట్ చెబుతున్నాడు, నేను ఇక మందిరంలో ఉండదు, నాకొద్ది మందిరం. అందులో ఉన్న మనుషులంతా కూడా కుయుక్తిపరులు, డ్యూయల్ రోల్, అటు ఇటు తిరుగుతారు వీళ్ళు. ఒకవైపే ఉండట్లేదు, 2 తలంపులు కలిగిన వారు వీళ్ళు. చదవండి మళ్ళా. ఏంటంట? విసర్జించి వదిలేసావు. ఆయన అంతే చెబుతాడండి వాక్యం. మనకెక్కడ కుదురుద్దండి?
ఆయన అంతే చదువుతుంటాడు. విసర్జించి వేసేసావు, వదిలేసావు. నువ్వు కేజీ అన్నం తిన్నావు, కూరలు, అన్నము, సాంబారు, పప్పులు, నెయ్యి, వడియాలు మొత్తం తిన్నావు, మాంసం ముక్కలు అన్నీ తిన్నావు. దాంట్లో ఎంత శాతం వదిలేస్తా? 80% వదిలేస్తావు. 20% నీ బాడీకి పట్టేది. తిన్నది చాలానే, కానీ పట్టేది కొంచెమే కదా. ఒక రోగగ్రస్తుడైనటువంటి వ్యక్తికి ఎన్ని రోజులు తింటే తేల్తాడు? మళ్ళా కనీసం 5-6 నెలలు పట్టింది. అది బాగా మేపితే. గొడ్లను మనం ఏం చేస్తాం? బాగా మేపుతాం. ఎందుకు? బాగా పాలు ఇవ్వాలి, అందుకు మేపుతాం. ఓరణ పెడతామేంటి దానికి కూడు. దేవుని యొక్క ప్రేమలో 15:7 15వ అధ్యాయం 7వ వచనం. అమ్మా ఎవరో ఒకళ్ళు చదివితే అర్థమవుతుంది, చదవండి. ఏంటంట? ఏంటో కొనుక్కుంటారేంటో. కొత్త పెళ్లి కొడుకు పేరు చెప్పమంటే అంది. ఏంటి అంటే శ్రీ, పూర్తిగా చెప్పే సురేష్లే అంటే. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవుడు వాక్యాన్ని వింటున్నటువంటి నీవు దేవుడి యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. 15వ అధ్యాయము 7వ వచనం. దేశ ద్వారములో నేను వారిని చేటతో తూర్పారబట్టుచున్నాను, తమ మార్గములను విడిచి. అబ్బా గట్టిగా చదువమ్మ, మళ్ళది చదువు అందరూ చదవండి. నా జనులు ఏమంటే తమ మార్గములను విడిచి. అది నేనే ప్రభు అని చెప్పు చూద్దాం. నేను రాశాను ఇది. ఏంటయ్య గారు ఎట్ట చెబుతారండి? నేను చెప్పట్లేదండి, ప్రభువారు ఇర్మియా ద్వారా ఇశ్రాయేలుకి చెబుతున్నాడు, దేవుని బిడ్డలకు చెబుతున్నాడు. మీరు కూడా దేవుని బిడ్డలే కదా, మరి మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంట? నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయించున్నాను. సంతానహీనులు అంటే పిల్లలు పుట్టరానా? కాదు, అట్లా అనుకోకు. దేవుణ్ణి ఎరగని వాళ్ళకి, సరిగా తిరగని వాళ్ళకి ఎమ్మటెమ్మటే కడుపులు వస్తున్నాయి. మరి ఏంటండి, సరిగ్గా తిరగకపోయినా గర్భాలు వస్తున్నాయి వాళ్ళకి. ఆ పిల్లలు కాదు, ఇది దేవుని పిల్లలు. దేవుని పిల్లలు పుట్టడం అనేది చాలా తక్కువ. ఒక తల్లి, యేసన్న గారి విషయంలోనికి వద్దాం. ఒక తల్లి ప్రార్థన చేసిందంట, అయ్యా నాకు గనక నువ్వు కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీకు ఇచ్చేస్తాను. ఏం చెప్పింది? నాకు గనక కుమారుణ్ణి నువ్వు ఇస్తే, బైబిల్లో కూడా ఒక ఆమంది కదా, అన్న నాకు గనక ఒక కుమారుణ్ణి ఇస్తే వాడికి. ఇప్పుడు ఎవరు పిల్లడు అవుతాడు ఈ పిల్లడు? మరి నీకు పుట్టే పిల్లడు? నోరు ఆగిపోతుంది కదా. తీర్మానం చేస్తావా? చేయగలవా? ఆ తల్లి తీర్మానం చేసింది. తీర్మానం చేసి ఏం చేసింది? దేవుడికి ఇచ్చేసింది. ఎవరు పిల్లడయ్యాడు? ఇప్పుడు వాళ్ళ అమ్మ పేరు మీకు తెలుసా? యేసన్న గారు అమ్మ పేరు కానీ నాన్న పేరు కానీ మీకు తెలుసా? తెలీదా? ఎవరికి? ఇప్పుడు మనకు ఎలా తెలుసు? ఆయన దేవుని బిడ్డగా తెలుసు. దేవుని పిల్లలు పుట్టరు, గర్భాలు రావని కాదు అక్కడ అర్థం. మీరు అనుకుంటుంది జనరల్ అర్థం కాదు. బైబిల్ అంతా కూడా అలంకారప్రాయంగా రాయలేదు, ఆత్మానుసారమైనది. అలంకారప్రాయంగా నీకు చదివితే అర్థం కాదు. కాటుకు పెట్టుకోమన్నాడు, నగలేసుకోమన్నాడు, జుట్టుకు నూనె తక్కువ కాకుండా రాసుకుంటే ఆమోదం రాసుకొచ్చిందంట ఒక ఆమె. నగలు పెట్టుకొని రమ్మని చెప్పేశాడని చెప్పేసిందంట. కీర్తనలో రాయబడింది,
భూషణ అలంకారములతో దేవుడి యొక్క మందిరంలోనికి ప్రవేశించుడి అని రాశారంట. ఆమె వడ్డాణం, నగలు, మొక్కు సరాలు, ఆచారాలు, సంపసరాలు, బొట్టు బిళ్ళలు, జడకుప్పిలు మొత్తం పెట్టుకొచ్చిందట. అమ్మ ఏంటి తల్లి ఇలాగ వచ్చింది? మీరే కదా గారు పోయిన వారం వాక్యం చెప్పారు. అమ్మ ఏంటి, ఏ అలంకారం కావాలి? నేను చెప్పింది తర్వాత మాట వినవా? తెల్లని అంగీలు వేసుకోమని అనుకుంటే మొత్తం తెల్ల అంగీలు వేసుకున్నంత మాత్రాన నీకు మారు మనసు వస్తుందా? మంచి మనసు వస్తుందా? పరిశుద్ధాత్మ వస్తాడా? తెల్ల చీరలు కట్టుకున్న వాళ్ళందరికీ, హిందువులు ముండమోపోయిన వాళ్ళందరికీ తెల్ల చీరలు కట్టేవాళ్ళు, వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ వస్తుందా? తప్పు కదా. గుడ్డల్లో పరిశుద్ధాత్మ కనపడ్డు. ఏదో దేవుడు వేసుకున్నాడు మనం వేసుకుందాం, దేవదూతలు వేసుకుంటారంట మనం వేసుకుంటాం అన్నంత మాత్రాన నీకు పరిశుద్ధాత్మ రాదు. మారు మనసు పొందితేనే, అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 38 నుండి 42 వచనాల వరకు కనుక నువ్వు చదివితే, మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగితే మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు అని రాసింది. అక్కడ ఏమన్నా డ్రెస్ గురించి రాశాడా? ఫలానా డ్రెస్ వేసుకున్న వాళ్ళు అని రాశాడా? 15 రకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు అక్కడ. ఆ 15 రకాల దేశాల నుంచి 15 రకాల మనుషులు వస్తే వాళ్ళందరికీ సువార్త చెబితే 3000 మంది రక్షణ పొందితే వాళ్ళతో చెబుతున్న మాట ఏమిటి? మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. ఎప్పుడు? మూర్ఖులైనటువంటి ఈ తరము వారిలో నుండి మీరు వేరై అని రాసింది అక్కడ. వేరు అవ్వకుండా పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? మా చర్చికి రా పరిశుద్ధాత్మ వస్తుంది, మా చర్చికి రా నీకు భాషలు వస్తాయి. ఎట్లా వస్తాయి రా? పల్లెటూరులో చదువుతున్న పిల్లలకు కూడా ఇంగ్లీష్ వస్తుంది, టౌన్లో చదివిన పిల్లలకు కూడా ఇంగ్లీష్ వస్తుంది. పల్లెటూరులో చదివిన పిల్లలకి రాదని ఎవడు చెప్పాడు? పరిశుద్ధాత్మ రావాలంటే తెల్లగొట్లు వేసుకోవాలని దేవుడు వాక్యం ఎక్కడ రాయలేదే. కొర్నేలి ఇంటికి వెళితే వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. వైట్ డ్రెస్ వేసుకొని వచ్చారు వాళ్ళంతా వాక్యం వినడానికి. పిచ్చి భావన మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, నడత మార్చుకోండి, చూపు మార్చుకోండి, దేవుడి మార్గంలో నడవండి, మారు మనసు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. ఓకేనా? 17వ అధ్యాయం 4వ వచనం. 17:4 ఇర్మియా గ్రంథములో 17:4 మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవు అగుదువు. ఎవరు విడిచిపెట్టారంటండి? నేనిచ్చిన స్వాస్థ్యాన్ని నీ అంతట నీవే విడిచిపెట్టావు అంటే పోగొట్టుకున్నావు. నేను ఒక ఇల్లు ఇచ్చా, దాన్ని కాపాడుకొని డెవలప్ చేయాల్సింది పోనిచ్చి అమ్ముకుంటావా? తాకట్టు పెడతావా? తల్లిదండ్రులు ఇచ్చిపోతే దాన్ని ఏం చేసుకోవాలండి? వృద్ధి చేయాలా లేకపోతే అమ్మేసుకోవాలా? ఎంతమంది చేస్తున్నారండి మీ ఊర్లో? ఎంతమంది ఇళ్ళు అమ్ముకున్నారండి? ఏమంటున్నాడు దేవుడు? బాధపడుతూ చెప్తున్నాడు. ఏమని? నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యము నీ అంతట నీవే వదిలేసావు కనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు. ఎందుకు వెళ్ళారండి ఇప్పుడు వాళ్ళు అక్కడికి? బబులోను రాజు దగ్గరికి, దేశానికి ఎందుకు పంపించాడు దేవుడు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, లెక్క లేకుండా తిరుగుతున్నారు. ప్రార్థన లేదు, మొక్కటాలు, ఎవరినెవరినో అనుసరించటాలు. ఏమండి? ఇచ్చిన స్వాస్థ్యాన్ని నిలబెట్టుకోక, అంటే యెరూషలేము మందిరము దేవుని నివాసాన్ని నిలబెట్టుకోలేక నువ్వు చేసిన క్రియలు బట్టి నేనేం చేస్తానో తెలుసా? శత్రువులకు నిన్ను దాసులుగా చేస్తాను, అంటే బానిసలుగా చేస్తాను. ముందే చెప్పాడండి. మా దేవుళ్ళు ఇలా నడిస్తే నీకు ఉన్నత స్థితి వస్తుందని సేవకుడు చెప్పాడండి. కానీ వింటే స్థితి బాగుండేది. వీళ్ళకి చెప్పాడు, 20 సంవత్సరాలు చెప్పాడు ఇర్మియా.
కోపం వచ్చింది దేవుడికి. ఏమన్నాడు మొట్టమొదటి మాట? మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టింది. రోజు కోపం పుట్టించారంట దేవుడికి. ఈరోజు ఒక్క మంచి పని చేశానండి నేను దేవుడికి విరుద్ధంగా ఏం చేయలేదు. ఏ ఇన్స్టాగ్రామ్ చూడలేదు, ఏ ఇకైకలు పక్కపక్కలు చూడలేదు, ఏ ఫేస్బుక్ చూడలేదు, ఏ యూట్యూబ్ చూడలేదు. అసలు ఈ రోజంతా దేవుడికే నేను అంకితం అయ్యాను. నేను అసలు ఏ తప్పు చేయలేదు, ఎవరితో కూడా అసభ్యంగా లేకపోతే ఇచ్చక మాటలు మాట్లాడలేదు. నా ఫోన్ చూసుకోండి కావాలంటే అని చెప్పగలిగిన బిడ్డలు ఉన్నారా? నిత్యము కోపమే, రోజు కోపం పుట్టిస్తున్నారంట ఆయన. ప్రియులరా, ఈరోజు మనము దేవుడి దగ్గరికి వచ్చామని గొప్పలు సంకలెగరేసుకోవడానికి ఏం లేదు. సంకలెగరేసుకోవాలండి నేను చెప్పాలన్నా మీరంతా వర్ధిల్లి గ్రామంలో ఉన్న వాళ్ళంతా కూడా మంచి కుటుంబం అండి, భయం అండి దేవుడు అంటే, అందరూ ప్రార్థనకి వెళ్తారండి, పరిచర్య అంటే ఇష్టం అండి, ప్రార్థన అంటే ఇష్టం అండి, తప్పుడు పనులు చేయరండి, తాగుడు లేదండి, గొడవలు లేవండి, అరుపులు లేవండి, ఒకళ్ళది ఆశించరండి, అప్పు చెయ్యరండి అని చెప్పుకోగల కుటుంబాలు ఉంటే నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాన్ని మీరే మీ చేతులారా పాడు చేసుకుంటున్నారు. నేనేం చేయలా, మీ క్రియల వల్ల అది పాడైపోతూ ఉంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం 11వ వచనానికి రండి. 11వ వచనం. కాబట్టి నీవు వెళ్ళి యెరూషలేము నివాసులతోనూ హింట్ ఇచ్చాడు దేవుడు. ఓకే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు బాగుండాలి అంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే, నీకు మేలు కావాలి అంటే నువ్వేం చేయాలి అంటే చెప్పయ్యా, యూదా వారితోనూ మరియు యెరూషలేము నివాసులతోనూ ఇట్లనము ఏంటి అంటే, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పిస్తున్నాను. కీడు రాబోతా ఉంది మీకు. అయితే మీరు విరోధముగా ఒక యోచన చేసి ఉన్నాను. మీరందరూ మీ దుష్టక్రియలను దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కబరుచుకోండి. నేను చేద్దామనుకుంటున్నాను ఇలాగ కీడు, కానీ ఆ కీడు చేయకుండా ఉండాలి అంటే మీరు పని చేయండి అన్నాడా. దుష్ట మార్గములను మీ మార్గములలో క్రియలను చక్కబరుచుకోండి. ఎనఫ్, చాలు. మీరు ఇలా చేస్తే మళ్ళా నేను మీ మీద కోపం తెచ్చుకోకుండా మీ స్వాస్థ్యాన్ని మీకే ఇస్తాను, మీ యొక్క రాజ్యం మీకే ఉంటుంది, పరాయి దేశానికి నేను అప్పగించను. నినివే పట్టణ వాసులకి చెప్పినప్పుడు ఏం చేశారు? గోనెపట్ట కట్టుకొని తమ పశ్చాత్తాపడ్డారు. ఆ దేశంలోనే ఉన్నారా, పోయారా? ఉన్నారా? మరి నీవు ఉండలేవా? ఇశ్రాయేలు ఉండలేరా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. 23వ అధ్యాయము 22వ వచనం. 23వ అధ్యాయము 22వ వచనంలోనికి వద్దాం ప్రియులరా. దేవుని యొక్క ప్రేమలో వారు నా సభలో చేరిన వారైన ఎడల. ఇప్పుడు నువ్వు దేవుని సభలోనే కూర్చున్నావుగా, ఆయన మాటలే వింటున్నావుగా. విన్నటువంటి వాళ్ళని ఏం చేయమంటున్నాడు? నా ప్రజలకు తెలియచేయండి. చెప్పావా ఎవరికన్నా? ఎంతమందికి చెప్పావు? దేవుని మాటలు తిరిగి ఫలానా వాళ్ళకి చెప్పానండి, ఇలాగ ఉందంట బైబిల్లో, ఈరోజు వాక్యం చెప్పారు అని చెప్పేవాళ్ళు ఎంతమంది? నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్టక్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. అంటే మీ ఇళ్లలో తప్పుడు మార్గాలు లేకుండా చేయబడాలి అంటే దేవుని మాటలు వాళ్ళకి మీరు చెప్పాలి
అని చెప్తున్నాడు. చెప్పారా? చెప్పలేదు కదా. అందుకనే కదా మీ పురుషులు అలాగ పాడైపోతా ఉన్నారు. ఏమండి, వాళ్ళు తిరిగి నా తట్టు తిరగాలి అని అంటే మీరు నా మాటలు వాళ్ళకి తెలియచేయాలి. వాళ్ళు విడిచిపెట్టినట్టు, దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని తిప్పి ఉందరు. మీరు తిప్పేసేవాళ్ళు ఈ పాటికి ఎప్పుడో, కానీ మీలో నా మాటలు నిలిచి ఉండటం లేదు. దానికే అన్నాడు కదా 2వ అధ్యాయంలో, నీళ్లు నిలవని తొట్లు, వాక్యం నిలబడని హృదయం. వాక్యము నిలబడని హృదయం. ఇక్కడ దాటంగానే ఇక ఏ వాక్యం చెప్పామో గుర్తుండదు. తిరిగి వాళ్ళకి చెప్పడానికి నీ దగ్గర మనసు ఉండదు. వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేయటం, ఏం మెసేజ్లు వచ్చాయా, నా యొక్క దానికి అంతమంది లైకులు కొట్టారా, నీ బుద్ధి అంత ఇదే కదా. ఎవరితో మాట్లాడాలి? ఇందాక నేను చెప్పొచ్చాను, చర్చికి వచ్చేటప్పుడు చర్చ్ అయిపోగా అని నీకు ఫోన్ చేసి మాట్లాడతానని. ఇవే కదా. నా మాటలే దుర్మార్గులను తిప్పింది ఎక్కడ నువ్వు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథములో 12వ అధ్యాయములో ఒక చక్కని మాటని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే 3వ వచనంలో బుద్ధిమంతులైతే, మరి నువ్వు బుద్ధిమంతురాలివేనా? బుద్ధిమంతుడివేనా? బుద్ధిమంతులైతే ఆకాశములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో. మరి ఎంతమందిని తిప్పాక? నీ మాటల ద్వారా, దేవుడి మాటల ద్వారా ఎంతమందిని సన్నిధికి నడిపించావు? ఏమైపోతారు వీళ్ళంతా? సన్నిధికి రాకుండా, రక్షణ లేకుండా, ప్రార్థన లేకుండా, మారు మనసు లేకుండా ఉంటే వాళ్ళంతా ఏమవుతారో 2వ వచనము మధ్యలో నుంచి చదువుదాం. కొందరు నిందల పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. చచ్చిపోతారు వీళ్ళంతా కూడా, మంచి పనులు చేయకుండా చచ్చిపోతారు. ఒకే సమాధిలో పాస్టర్ గారిని పెడతారు, అలాగే విశ్వాసుల్ని పెడతారు. అదేంటండి? ఆయనేమో నీతిమంతుడు, వీళ్ళేమో తాగుబోతులు, వ్యభిచారులు, ఎయిడ్స్ రోగంతో చచ్చారు, కొట్టుకొని చచ్చారు. ఇలాంటి వాళ్ళని కూడా ఆయన యొక్క సమాధిలోనే పక్కన పెట్టారు. మరి ఏంటండి ఇప్పుడు పరిస్థితి? అవును, ఇద్దరిని ఒకే చోట పెడతారు. అందుకనే రాశాడు. మరియు 2వ వచనం, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు. అనేకులు అంటే విశ్వాసం లేకుండా, నీతిగా నడవకుండా చచ్చిపోయిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. మేలుకొంటారు, అందరూ లేస్తారు ప్రభు దినం వచ్చినప్పుడు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందలు. కాబట్టి 2 గుంపులు ఉంటాయి అక్కడ. ఒక గుంపు ఏమో తాగి వ్యభిచారం చేసి కొట్టుకొని చచ్చినాడు. ఒకళ్ళేమో దేవుడి మాటలు చెప్పి అనేకుల్ని తిప్పినవాళ్ళు. 2 గుంపులు ఉంటాయి. ఇద్దరు లేస్తారు. దేవుడు బాధపడతాడు. ఎంతమందికి చెప్తున్నావు నా వాక్యం? నేను ఒక్కడనే రక్షణ పొందితే చర్చికి వెళ్ళే వాక్యం విని ఇంటికి రావచ్చు నేను. కానీ దేవుడు నాలో ఏం పెట్టాడు? నువ్వు విన్న వాక్యాన్ని నలుగురికి పంచు, నలుగురికి చెప్పు, నలుగురిని రక్షించు, నలుగురిని దేవుడి సన్నిధికి నడిపించు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి, మరి నీతో మాట్లాడట్లేదా? నలుగురికి చెప్పాలనే మనసు నీకు రావట్లేదా? నాకు వచ్చింది 34 సంవత్సరాల క్రితం. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? కనీసం నీ కుటుంబాన్ని మార్చుకో, దేవుడు కోరుతా ఉన్నాడు. చూడండి,
25వ అధ్యాయం 11వ వచనం. ముగిద్దామండి, సమయం ఎక్కువ అవుతుంది. ఈ దేశమంతయు ఆ, పాడుగాను ఆ, నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉండురు. ఏమవుతారంట? ఎన్ని సంవత్సరాలు? లెక్క కూడా చెబుతున్నాడు కదా. ఏమండి, ఇది ఎన్నో పుట్టినరోజు? బయట రాస్తారు. 3వ పుట్టినరోజు ముచ్చటగా చేసుకుంటున్నటువంటి ముద్దుల కూతురు 30. దేవుని యొక్క ప్రేమ ఎంత బాగా రాస్తూ ఉన్నారండి క్యాప్షన్స్. 3వ పుట్టినరోజు, ముద్దుల కూతురు, ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నటువంటి మా రమ్యశ్రీ యొక్క పుట్టినరోజు మీ అందరికీ మా ఆహ్వానం. దేవుడు చెప్తాడు, అక్కడేమో సంతోషంతో, ఇక్కడేమో బాధతో. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. ఎక్కడికి? పరాయి దేశానికి, బబులోను దేశానికి, దేవుడు లేడని చెప్పే దేశానికి. అదే దేశంలో కదా దానియేలు సింహాల బోన్లో వేసింది, శద్రకు మేషకు అబేద్నెగోలను అగ్నిగుణంలో పడేసింది. అర్థం చేసుకుంటున్నావా? ఏదో విని వెళ్ళిపోతున్నావా? పరిశుద్ధాత్మ మన మీదకి రానంత వరకు వాక్యం అర్థం కాదు. దేవుడు ఎహెజ్కేలుతోనే అంటాడు, ఆ మాట చదివి ముగిద్దాము. ఎహెజ్కేలుతోనే అంటున్నాడు, 3వ అధ్యాయము, ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయంలోనికి వెళదాం పిల్లరా. దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలను ఒక్కసారి నీ హృదయంలో దానియేలుకి ముందుంటుందండి. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, లేకపోతే 3వ వచనం చదువు. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా నుండెను. మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చినది ఏంటంటే, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలు యొద్దకు పోయి నా మాటలు వారికి తెలిసి. ఊరుకోమన్నాడా? మరి మేమేమన్నా ఊరుకోమని చెబుతున్నాం మిమ్మల్ని? చెప్పండినేగా మేము కూడా చెబుతుంది. దేవుడు ఒక వ్యక్తితో చెప్తున్నాడు, నా మాటలు వారితో చెప్పు. అయితే ఏం జరుగుతుందండి? నీవు గ్రహింపని ఏస మాటలు పలుకోవు జనుల యొద్దకు కాదు, ఇశ్రాయేలు వద్దకే నిన్ను పంపుతున్నాను. మీరేం కోయోళ్ళు కాదు, ఎరుగులోళ్ళు కాదు, జ్ఞానోదోళ్ళు కాదు, లంబాడోళ్ళు కాదు. మీ భాష నా భాష ఒకటే. అర్థమయ్యే భాష దగ్గరికి వాళ్ళ దగ్గరికే నేను పంపుతున్నాను. తెలియని భాష వాళ్ళ దగ్గర పంపలేదు నిన్ను అని చెప్తున్నాడు. నీవు గ్రహింపలేని నీ మాటలు పలుకులు అన్ని జనుల యొద్దకు నిన్ను పంపుటలేదు. అట్టి వారి యొద్దకు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు. తెలియని వాళ్ళ దగ్గరికి వెళితే ఏందో చెప్తున్నాడంట అని వినటానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి వాళ్ళు కాదు. అయితే బాబా ఎలా అంటాడంట? మరి మనవంతరం ఎవరంటాడు? వాళ్ళేనా? మనం కూడా అదే. వారును కట్టినా మరి ఇది కూడా మందేనా? ఇది కూడా మందే. నేను చెప్పిన మాటలు నాలకెంపనొలక. మరి మీరు కూడా అదే కదా, వినరు కదా, విన్నట్టుగా కూర్చుంటారు కదా, భలే తెలియగలడు కదా, చెప్పినప్పుడల్లా అవునట్టుగా నవ్వుతారు కదా, అర్థమైంది అన్నట్టుగా తలకాయలు ఊపుతారు కదా. చూడండి, అది కూడా రాశాడు. దేవుని యొక్క ప్రేమలో నాలకెంపనొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. విన్నట్టుగా ఉంటారయ్యా వాళ్ళు, వినరు. చదవండి. ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును
కఠినమైనదిగా నేను చేసేది. ఏంటండి పాస్టర్ గారు అంత కఠినంగా మాట్లాడతాడు? మరి నువ్వు కూడా కఠినంగానే ఉన్నావమ్మా. దేవుడే చెబుతున్నాడు సేవకుడితో, వారు కఠినమైనటువంటి హృదయము లేదా నుదురు కలిగిన వాళ్ళు, నిన్ను కూడా అలాగే చేస్తాను. దేవుడే చెప్పాడు. ఏంటి పాస్టర్ గారు ఎందుకు అట్లా కఠినంగా మాట్లాడతాడు? వాళ్ళు కఠినంగా ఉన్నారు కాబట్టి నిన్ను కూడా అంతే చేస్తా నేను. చదవండి. నీ నుదురును కఠినమైనదిగా చేసేదను, నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రములే చేసేదను. భయపడద్దు. తిరుగుబాటు చేయువారైనను, చేసిన వారు కాదు, చేయువారైనను. కాబట్టి నువ్వు నా మీద ఎన్ని అవాకులు చవాకులు మాట్లాడినా నేను నీకు భయపడ్డా. నువ్వు కఠినమైన హృదయం నుదురైతే అంతకన్నా కఠినమైన హృదయము నుదురు చెకుముకు రాయి వంటి కఠినమైనటువంటి వజ్రములే నా నుదురుని చేస్తాడట, సేవకుడు నుదురుని చేస్తాడట. చదవండి. మరియు నరపుత్రుడా, నేను నీతో చెప్పు మాటలన్నింటినీ చెప్పయ్యా అని చెప్పాడు. చాలు సరే చదవండి. నీ విన్నా వినకపోయినా సెలవిచ్చుతున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చు. ఏంటంట? ఇదే పరిస్థితి నాది కూడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళని వింటున్నారు అనుకుంటున్నారా? కాసేపు శ్రద్ధతో విన్నారు, ఇక తర్వాత ఎప్పుడు ముగిస్తాడా? ఇక పోయింది శ్రద్ధ. వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పు. ఒక ఆమె నిద్రపోతూ ఉంది, ఒక ఆమె సవరించుకుంటుంది, ఒక ఆమె ఎప్పుడు పోయి పడుకుందాం అనుకుంటుంది, ఇంకొక ఆమెకి దాహం వేస్తూ ఉంది, ఇంకొక ఆమెకి మసలుతూ ఉంది. ఏం కుదరలేదంట? తెలుగులో మనం అంటూ ఉంటాం కదా, చెప్పండి ఏం కుదరలేదంటే?